హాయ్ అండి. ఈరోజు సైజు బ్లౌజ్తో ఎలా మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం పొడవు తీసుకోవాలి. పొడవు వచ్చేసి పైన ఈ భుజాల మీద కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు దగ్గర నుంచి అంటే కింద వరకు అండి. మరీ సాగదీయకండి, ఇలా పట్టుకోండి. ఓకేనా? ఇది వచ్చేసి 14 ఉందండి పొడవు. ఈమె ఏంటంటే దీనికన్నా ఒక ½ ఇంచ్ అనేది తగ్గించమంది, అంటే నాకు 13.5 తీసుకుంటున్నాను పొడవు. ఇప్పుడు చెస్ట్ అండి, ఛాతీ. ఇట్లా ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 4 ఇంచులకి ఇట్లా పైన మార్క్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ కొత్త వారి కోసం అండి. మార్క్ చేసుకొని ఇక్కడనే ఇలాగా మంచిగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగా. ఇది కూడా అంతే అండి, గట్టిగా లాగకూడదు, అలానే మరి ఇట్లా లూజ్గా కూడా పట్టకూడదు. చూడండి, ఇట్లా చూడండి. నాకు వచ్చేసి 17 ఇంచులు వచ్చిందండి. 17 ఇంచులు అంటే ఇది సగము, ఇంకో సగం యాడ్ చేసుకుంటే మనకి 34. అంటే వీళ్ళ ఛాతీ సైజ్ వచ్చేసి 34 ఇంచులు చెస్ట్ అన్నమాట. ఇప్పుడు నడుము చూసుకోవాలండి. నడుము ఇక్కడి నుంచి ఉక్సుల పట్టి నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇది కాజాల పట్టి ఇట్లా చేసేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 27.5. నేనేం చేస్తున్నా అంటే ½ ఇంచ్కి క్యాల్కులేట్ చేసుకొని 28 తీసుకుంటున్నాను. నడుము 28. ఇంకొకటి చంక రౌండ్ కూడా తీసుకోవాలండి. చంక రౌండ్ ఈ కుట్టు దగ్గర నుంచి అండి, భుజం మీద కుట్టు దగ్గర నుంచి మన చెయ్యి కుట్టు అనేది ఎలా ఉందో అలాగే రౌండ్గా తీసుకుంటూ రండి. చూడండి, నాకు కరెక్ట్గా 8 ఇంచులు వచ్చిందండి. ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడం అండి. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా మెజర్మెంట్ తీసుకుంటే మనకు ఇంకా మళ్ళీ దీన్ని పదే దీన్ని కొలుచుకోనికి అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది అన్నమాట. కటింగ్కి వెళ్ళిపోదాం. స్ట్రైట్గా కింద లైన్ వేసేసుకోండి. చూడండి, 13.5కి ఒక 1 ఇంచ్ కలుపుకోండి, ఎందుకంటే మనకు పైన కింద కుట్ట వస్తుంది కదా. 1 ఇంచ్ కలుపుకోండి. ఇక్కడ ఒక ½ ఇంచ్ కూడా ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నడుము మార్క్ చేసుకోండి. నడుము వచ్చేసి మనకి 28లో 4వ వంతు 7 ఇంచులు అండి. 7 ఇంచులకి వెనకాల మనము డాట్ వేస్తాం కదండి, డాట్ కోసం 1 ఇంచ్ కలుపుకొని 8 ఇంచులకు మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ 1.5 అనేది ఎక్స్ట్రా క్లాత్ వదిలేస్తున్నానండి. ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి, ఇది చూడండి. ఇక్కడి నుంచి ఇలాగ పట్టుకొని ఇక్కడికి కుట్టు కదండి, ఒక ½ ఇంచ్ పైనకి మార్క్ చేసుకోండి. ఇది కుట్టు, ½ ఇంచ్ పైనకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఒకసారి ఇది కొలుచుకోండి.
చూడండి నాకు అనేది 5:30 వస్తుందండి. ఇది 5:30. ఇది 5:30 వస్తే ఈ షోల్డర్ అనేది ఏంటంటే భుజాలు అనేవి మనము 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. దీని మీద మనము ఒక 1/2 ఇంచు తగ్గించి ఇక్కడ భుజాలు అనేవి తీసుకోవాలి. 3 ఇంచులు భుజాలు, మిగతాదంతా గల్ల కోసం అండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి 5:30కి ఒక మార్క్ ఇక్కడ పెట్టుకొని ఇటువైపు నుంచి కూడా 5 ఇంచులకండి. స్కేల్ ఉంటే బిగినర్స్ అయితే స్కేల్ యూజ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ అండి. చెస్ట్ వచ్చేసి మనకి 34 వచ్చింది కదా. 34లో 4వ వంతు 8:30. 8:30కి ఇక్కడ మార్క్ చేసుకోండి. 8:30కి ఇంకా 1:30 వచ్చేసి ఎక్స్ట్రా అండి. ఈ లైన్స్ని కలుపుతూ లైన్ వేసేసుకోండి. ఇక్కడి నుంచి అండి 1:15కి మార్క్ చేసుకొని మీ దగ్గర కరు స్కేల్ ఉంటే కరు స్కేల్ తోటి ఇలాగా చూడండి, ఇలాగే నిజంగా కలిపారు. ఓకేనా? ఇప్పుడు చంక రౌండ్ అనేది చూసుకోవాలండి. ఎందుకంటే చంక రౌండ్ కరెక్ట్గా సరిపోతే కుట్టిన తర్వాత చంక కింద పట్టేసినట్టు కానీ ముడతలు కానీ రాకుండా వస్తుందండి. లూజ్ రాకుండా ఒక 1/2 ఇంచు దూరంలో ఇలా టేప్ని ఇలా పెట్టుకొని చుట్టూరా కొలుచుకోండి. చూడండి, నాకు కరెక్ట్గా 8 ఇంచులు సరిపోయింది. ఇలా కొలుచుకోండి. ఓకేనా? ఇప్పుడు వెనకాల నెక్ అండి. నెక్ వచ్చేసి సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, ఇది కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ ఇట్లా పెట్టుకోండి. చూడండి, ఇక్కడ కూడా ఇట్లా మార్క్ చేసుకోండి. సేమ్ వాళ్ళు ఇంతే పెట్టమని అంటే ఇదే మెజర్మెంట్ని తీసుకోండి. లేదు వాళ్ళు కొంచెం మనకి బ్రాడ్గా కావాలంటే అది ఇంకా వేరేలాగా పెంచుకోవాలి. అయితే ఈ కస్టమర్ వచ్చేసి సేమ్ ఇంతే కావాలన్నారండి. చూడండి, నేను 1/2 ఇంచ్ వదిలేసాను కదా ఈ కింద లైన్ నుంచే ఇలాగా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గర ఇలా నెక్కుని పెట్టుకొని ఇలా కొంచెం ఇలా గట్టిగా పట్టుకొని ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని దీన్ని ఏంటంటే మనము ఇప్పుడు మార్క్ చేసుకొని ఇలాగా సేమ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ దూరంలో మళ్ళీ మనం కటింగ్ కోసం లైన్ వేసుకోవాలి. ఇవన్నీ బిగినర్స్ కోసం అండి. మామూలుగా అయితే మేము ఇక్కడ 2 ఇంచ్ వచ్చింది కదా, ఇక్కడ 2 తీసుకొని లైన్స్ వేసుకొని కర్వ్ స్కేల్తో రౌండ్ తీస్తాం. కాకపోతే మీకోసం నేను ఈ టిప్స్ అన్నీ చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి సగానికి టేప్ని ఇలా మడత పెట్టండి. పెట్టి ఒక 4 ఇంచులకి పైకి మార్క్ చేసుకోండి. చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి
చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా షోల్డర్స్ కొంచెం జారినట్టుగా ఉన్నాయండి అని అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ హాఫ్ ఇంచ్లో ఒక పావు ఇంచ్ అనేది మనము ఇటువైపు అండి తగ్గించుకోవాలి. ఓకేనా, పావు ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. చూద్దాం, కటింగ్ చేసేద్దామండి. నేను నెక్ కట్ చేయట్లేదండి, ఎందుకంటే మనకి ముందు పాటు కట్ చేసుకున్నాక నెక్ కట్ చేస్తాను నేను. ఇక్కడ ఒక కచ్చా పెట్టుకోండి. ఇది ఫస్ట్ లైన్ అండి, ఇటు నుంచి ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ముందు పార్ట్. హ్యాండ్స్ లెంత్ అండి, ఇది కూడా చూడండి. చూడండి, ఇక్కడ కుట్టు నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి. 5.5 హ్యాండ్ లెంత్. అని ఇది గుర్తుపెట్టుకోండి. నాకేంటంటే వీళ్ళది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే కాబట్టి నేను ఇక్కడే డబల్ ఫోల్డ్ చేస్తున్నానండి, అతుకులు పడకుండా. ఫుల్ హ్యాండ్స్ అయితే మీరు క్లాత్ చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫైవ్ అండ్ హాఫ్ కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 6.5కి మార్క్ చేసుకొని స్కేల్ తోటి లైన్ వేసేసుకోండి. ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఇక్కడి నుంచి అండి ఇలా రౌండ్ మొత్తం కొలుచుకోండి. మొత్తం నాకు 9.30 వచ్చిందండి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఒక 1 ఇంచ్ మనం 1 ఇంచ్ అనేది దీంట్లోకి నుంచి తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 1 ఇంచ్ 8.30 వస్తుంది అనమాట. 8.30కి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8.30కి ఈ పైనుంచి అండి మనకి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. ఇక్కడ మార్క్ చేసుకోండి 8.30కి. ఇప్పుడు వచ్చేసి మనము డౌన్ రౌండ్ అండి, డౌన్ రౌండ్. ఇది వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టుకొని కుట్టు దగ్గరికి ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 1.5కి ఇలా మార్క్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది హ్యాండ్ అనేది చిన్న సైజే కాబట్టి
2.5 తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రా ఎంత 1.5 కదా, 1.5కు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అండి, వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలాగా ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు ఇలా స్కేల్ తోటి మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి అండి ఇక్కడి వరకు సెంటర్కి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ ఇది సెంటర్ చేసుకోండి. ఇట్లా మీకు ఇలా కటింగ్ చేస్తే ఏంటంటే హ్యాండ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా, క్లాత్ సరిపోదు అన్నట్టుగా కాకుండా కరెక్ట్గా మెజర్స్ వస్తాయండి. ఓకేనా? ఇటు నుంచి మనం చేస్తున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయాలి ఇక్కడ కిందికి. అలాగే ఇటు నుంచి మన వైపు నుంచి ఇటువైపు ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. కరువు స్కేల్ ఉంటే తీసుకోండి. కరువు స్కేల్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇక్కడ టచ్ అయ్యేలాగా పెట్టి ఈ లైన్స్ కలిపేయండి. అలాగే ఇటువైపు మనం పెట్టిన మార్క్కి స్కేల్ అనేది టచ్ అవ్వాలండి. ఓకేనా? ఇప్పుడు మనము ఇది మనం వెనక పార్ట్ కట్ చేసాం కదండి, అది తీసుకొని ఈ 1/2 ఇంచ్ కుట్టుకి మనం వదిలేసి ఇక్కడ ఇది పెట్టి మనం ఎలాగైతే మార్క్ చేసామో అలాగే దీన్ని మార్క్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఇప్పుడు నాకు ఇది మ్యాచ్ అయింది. ఓకేనా? ఇలా వస్తే ఏంటంటే కరెక్ట్గా సరిపోయినట్టు కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఇలాగా మనం ఇవి 2 విడదీసుకొని మనకి ఇలా కట్ చేస్తే ఏంటంటే కుట్టేటప్పుడు వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. అదే మనం విడివిడిగా కట్ చేసుకొని మళ్ళీ క్లాత్ సరిపోకుండా అటాచింగ్ అదంతా కొంచెం టైం అనేది మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది. చూడండి, నేను ఇది కచ్చా పెట్టారు కదా, ఈ కచ్చాకి ఇలాగా సరిపోయేలాగా కచ్చా పనియండి. ఇక్కడ కొంచెం ఇట్లా చేసుకోండి, మనకి లైన్ వస్తుందండి మడత. ఈ మడతకి ఒక 1/2 ఇంచ్, ఈ పైనుంచి ఒక 1/2 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకొని ఇటువైపు నుంచి ఇవి అన్నీ ఈజీ టిప్స్ అండి, ఈజీగా అయిపోతాయి. మనం స్కేల్ తోటి మార్కులతో చేస్తే మనకు టైం పడుతుంది. ఇలా చేసేస్తే ఈజీగా అయిపోతుంది అన్నీ. ఓకేనా? చూడండి, కట్ చేసేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేస్తే ఇది లోతు అని చెప్పి ఈ కచ్చా అనేది పెట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ముందు భాగం అండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ ఓపెన్స్ కర్వ్ ఉంటాయి కదండి, కర్వ్ సైడ్ ఈ చంక భాగం వేసుకోండి. అప్పుడు మీకు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఇలాగా సాగాలండి. మనం క్లాత్ పట్టుకున్నప్పుడు సాగితే క్రాస్ అనేది మనం కుట్టిన తర్వాత బాగా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చుట్టూ మార్క్ చేసుకోవాలి. మనం కొలతలు అనేవి ఇలా తీసుకుంటే ప్రతి చోట మనకి ఇంకా కొలతలు అనేవి అవసరం ఉండేయండి. మార్క్ చేసుకొని ఇక్కడ వీల్ మార్కర్ ఉంటే వీల్ మార్కరు, లేకపోతే ఇక్కడ ఒక ఇలా చెయ్యిని ఇలా ఫింగర్ని ఇలా నొక్కి పట్టేసి ఇలా తీసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు మనము వెనక పార్ట్ తీసేద్దామండి. వెనక భాగం ఒక స్కేల్ తీసుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ కింద నుంచి 2 ఇంచెస్కి ఇట్లా లైన్ వేసేసుకోండి. ఇది 1 ఇంచ్ అండి, నేను అందుకని ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు ముందు గల్ల అండి, ముందు గల్ల వచ్చేసి మనం ఉక్సులు ఎటువైపు ఉన్నాయో ఆ భాగం తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇది కటింగ్ కదండి, ఒక 1/2 ఇంచ్, ఇప్పుడు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా పట్టేసుకొని మనం ఇలా రౌండ్గా పెట్టుకుంటూ దీన్ని ఏంటంటే ఇలా గీసుకోవాలండి. ఇలా రౌండ్గా గీసుకోవాలి. గీసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో, ఇంకా వాళ్ళది ఏంటంటే పాత బ్లౌజు సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే మనకి ఇది కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చంక దగ్గర ఇలా ఒక సెంటర్లో లైన్ వేసుకొని ఈ పైనుంచి ఒక 1/2 ఇంచ్కి లోతు తీసుకోవాలి. ముందు పార్ట్లో లోతు అనేది కంపల్సరీ అండి, లోతు తీసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ ఇటు కింది వైపు నుంచి గీయండి, రౌండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, మనం గీసేటప్పుడు ఇలాగ కింద నుంచి గీసుకోండి. మనం ఏంటంటే ఒక్కసారి ఈ మెజర్మెంట్ అనేది ఒకసారి చూసుకోవాలండి. ముందు భాగం కూడా కొంతమందికి ఒక్కోసారి చెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇది బాడీ మెజర్మెంట్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. చూడండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. నేను కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, కొంతమందికి ఏంటంటే ఇది ఇలా సరిపోకుండా ఎక్స్ట్రా వస్తుంది, అప్పుడు మనం ఇక్కడ అనేది పెంచుకోవాలి. దీన్ని అనేది ఇలా సాగదీయొద్దండి. క్రాస్ కటింగ్లో సాగదీస్తే చాలా సాగుతుంది క్లాత్. ఇలా నార్మల్గా పెట్టేసి ఇలా పట్టేయాలి అంతే. లేదు అంటే మనం ఇక్కడ 2 ఇంచ్ తీసేసుకొని ఒక 1/2 ఇంచ్కి డౌన్ చేసుకొని కటింగ్ చేసుకోవడం, ఇదైతే ఈజీ టిప్ అండి. ఇక్కడి నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇటువైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని
ఇటువైపు నుంచి 2.5. డాట్ కూడా ఒక్కొక్కసారి కొలుచుకోండి సైజు బ్లౌజ్. మీకు వాళ్ళు మాకు ఇది బాగా కరెక్ట్గా ఉంది అని చెప్పారనుకోండి, కొలుచుకొని వేసుకోండి. నాకైతే సరిపోతుంది. నేను వీళ్ళకి 2 ఇంచులు ఇస్తున్నానండి. స్కేల్ తీసుకొని ఇలాగ రౌండ్గా చేసుకోండి. లేదంటే ఇలాగా. ఇప్పుడు ఒక చిన్న టిప్ ఉంటుందండి. మనము వెనకాల మళ్ళీ మనం కుట్టిన తర్వాత కూడా వెనక పాటు ముందు పాటు సమానంగా రావాలి కదా. అందుకని నాకు నడుములో 4వ వంతు 7, దానికి మనం ఎక్స్ట్రా ఎంత కలుపుకున్నామండి, 1.5 ప్లస్ 2 ఇంచు డాట్ కోసం అండి, 2 ఇంచు, మొత్తం 10.5. ఈ 10.5 అనేది మనకి ఈ రౌండ్ అనేది సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, మనకి కరెక్ట్గా సరిపోయింది. సో మనకి ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ అవ్వదు. ఒకవేళ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా. నేను ఒక 1/4 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. వాళ్ళ చెస్ట్ని బట్టి మనం ఇక్కడ చేంజింగ్ చేసుకోవాలండి. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్నట్టు మనకు అనిపించింది అనుకోండి, ఒక 1/2 ఇంచ్ అలా యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఉక్సు పట్టి కాజా పట్టి మధ్యలో మనకి గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు కటింగ్ చేద్దాం. చూడండి, నేను ఇక్కడ డాట్స్ వేయట్లేదండి. డాట్స్కి వచ్చేసి మీకు నేను షార్ట్ వీడియోలలో పెట్టానండి ప్రీవియస్గా, అవి చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీలు కట్ చేద్దామండి. చూడండి, మనకు క్లాత్ ఉంటుంది. ఒక 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇదేంటంటే మనకి వెనకాల మనం పట్టి వేస్తాం కదా కుట్టేటప్పుడు, దానికి ఉపయోగపడుతుంది. క్లాత్ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు అంత పర్ఫెక్ట్ వస్తాయండి. ఈజీగా కుట్టేస్తామన్నమాట. చూడండి, వెనక భాగం ఎంత ఉందో అంతే తీసుకోవాలి. హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి కటింగ్ అప్పుడు హెవీ చెస్ట్ వాళ్ళకి వేరేలా ఉంటుందండి, దానికి కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇటువైపు నుంచి 3.5, ఇది ఉక్సు పట్టి కాజా వైపు పట్టండి, సైడ్ 3.5 తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు నడుము సైడ్ వెళ్ళిపోతుందండి, 3 ఇంచులు. ఈ సైజు వారికి నేను
3:30కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2:30. దీనికన్నా 1 ఇంచ్ అనేది మనకు లోతు పెట్టుకోవాలండి. ఏ సైజుకైనా సరే ఇలా లోతు పెట్టుకోవాలి 1 ఇంచ్. స్కేల్ తీసేసుకొని కట్ చేయాలి. చూడండి, ఇటువైపు మనకి ఉక్సు పట్టి కాజా పట్టి అని చెప్పి ఒక కచ్చా పెట్టండి. ఓకేనా? నా కటింగ్ అయితే బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.